ధనవంతుల వలన ఆశ ఎరా, ఇట్ ఈస్ ఎ స్నేర్. సాతాను నిన్ను నాశనం చేయడానికి, దేవుని బిడ్డలు నాశనం చేయడానికి ధనవంతులు అవ్వాలన్న ఒక దురాశనేస్తుంది. యు వాంట్ టు బికమ్ రిచ్, యు వాంట్ టు బికమ్ రిచ్ అండ్ యు రన్ రన్ రన్. అసలు నీకు ఎవ్వరూ కనపడరు, కుటుంబం కనపడదు, దేవుడు కనిపించడు, వాక్యం కనిపించదు, దేవుని సన్నిధి కనిపించదు, దేవుని భాగం కనిపించదు. ఇంకా నీకు ఏది చూసినా సరే డబ్బు 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 డబ్బు. నీ ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుందా? దేవుని వెలుగు చీకటవడానికి గల కారణం కొంచెము ద బుషల్ అండ్ ద బాస్కెట్. ప్రభు అంటున్నాడు, తీసుకెళ్ళి దాన్ని కింద పెడతావా, ఆరిపోతుంది నీ దీపం, నీ విజన్ ఆరిపోతుంది. ఈరోజు గొప్ప గొప్ప దర్శనం ఉన్న బిడ్డలు, దేవుని బిడ్డలు చాలా మంది అద్భుతంగా ఆరంభించారు. ఈరోజు నష్టాలు కోరలు చాచుకొని ఆత్మహత్య చేసుకునే ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు తెలుసా? దర్శనము నాశనం అవడం గల కారణం డబ్బు పిచ్చి. ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోం. యోబు ఏమన్నాడండి? అది కాదులేండి, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను. తెలుసా ఈ సత్యం? తెలుసా ఈ సత్యం? పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతున్నావు డబ్బు కొరకు. అన్నీ మర్చిపోయావు, ప్రేమలు మర్చిపోయావు, బంధాలు మర్చిపోయావు, కుటుంబాన్ని మర్చిపోయావు, దేవుణ్ణి మర్చిపోయావు. డబ్బు డబ్బు డబ్బు. ఈరోజు నీ ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుందా? ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ప్రసంగ గ్రంథం 2:19 జ్ఞాని అయిన సొలొమోను వృద్ధాప్యంకి వచ్చి అంటున్నాడు, అయ్యో నా జీవితం ఏమైపోయింది, డబ్బు సంపాదించిన తర్వాత ఎవడు నా డబ్బును ఎంజాయ్ చేస్తాడని చెప్పి ఒకరోజు ఆలోచించడం ఆరంభించాడంట. ప్రసంగ గ్రంథం 2:19 అందరం కలిసి చదువుదాం. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడో ఉండునో అది ఎవనికి తెలియను. అంటే 18 ఎవడు వాడు? 18 ఎవడు వాడు? సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులంటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. ఎంత సంపాదించి లాస్ట్కి ఎవరికి ఇచ్చిపోతావు? నగ్నరిజం ఉన్నట్టు మాట్లాడదాం. దిగంబరికి వచ్చాం, దిగంబరికి పోతాం. సంపాదించింది ఎవరికి ఇచ్చిపోతావు? నీ తర్వాత వాళ్ళకి ఇచ్చిపోతావు కదా. జ్ఞాని అయిన సొలొమోను ఎంత బాగా చెప్పాడంటే, వచ్చినోడు ఎట్లాంటాడట,